ఇవి వాడుతుంటే హెయిర్ వచ్చేసింది, ఇవి వాడుతుంటే స్కిన్ తెల్లగా అయిపోతుంది. ఇప్పుడు అందరు యాడ్స్, ఇప్పుడు అది సెలబ్రిటీస్ కూడా. ఆ నాలెడ్జ్ ఎవరు పేషెంట్స్‌కి ఉండాలి కదా! ఇప్పుడు మనతో పాటు తిరిగిన వాళ్ళు 10 రోజులు ఏదో కోర్స్ చేసొచ్చి నేను న్యూట్రిషనిస్ట్‌ని, నేను డయటీషియన్ని అంటే మనం నమ్ముతున్నామంటే తప్పెవరిదమ్మా? అదే. జనాలది కాదు కదా! నువ్వు ఎస్. తప్పిచ్చేటప్పుడు నిజంగా ఇంత డాక్టర్స్ చదువుకుని నేను బీఎంఎస్, ఎండీ ఆయుర్వేద, ఫెలోషిప్ ఇన్ న్యూరో రీహాబిలిటేషన్, అప్లైడ్ న్యూట్రిషన్, డిప్లొమా ఇన్ క్షార సూత్ర ఇన్ని చేశాము. చెప్పడానికి కూడా రాదు మళ్ళీ సో, మనకి. ఇన్ని చేశాము. సరే ఎంబీబీఎస్ డాక్టర్ గారు ఎండీ చేసి ఈ ఎంబీబీఎస్ చేసి, ఎండీ చేసి స్పైనల్ సర్జరీయో, స్పైనల్ యాక్సెస్ సర్జరీయో, డీఎంఓ చేసి దాని సర్టిఫికేట్ కోర్స్ ఇలా అన్ని నెలలు ఇన్ని చదువుకుని ఆయనకి తగ్గడం రాదు, నాకు తగ్గడం రాదు, చేతి బీర గింజలకి వాడికి తగ్గిపోతుంది. ఎలా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? అయితే సార్ నిజం. ట్రస్టెడ్ ఆయుర్వేదిక్ డాక్టర్కి, ట్రస్టెడ్ అలోపతి డాక్టర్కి ఇద్దరికి తగ్గింది. తగ్గుతుందంటే ఏంటి? మేము పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ ఒక మినిమల్ డోస్ కంటే ఇవ్వకూడదని ఆయనకి తెలుసు. ఆయన ఇచ్చి వదిలేస్తారు. లేకపోతే సర్జరీ చేయించుకోమంటారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంది. అదృష్టం. వాళ్ళ అదృష్టం ఏంటంటే కొన్ని రోజులు పెయిన్ కిల్లర్స్ తగ్గిపోతే వదిలేస్తారు. వాళ్ళు వాడమని చెప్పరు. వాడమని చచ్చినట్టు ఏం చేయాలి చివరికి? సర్జరీ చేయించుకోవాలి. బట్ మా దగ్గర ఆప్షన్ లేదు కదా! అక్కడే మాకు ప్రాబ్లం. వాళ్ళు పెయిన్ కిల్లర్స్ అన్నీ వాడేసి ఆ టైప్ ఆఫ్ పెయిన్ తగ్గాలంటే తగ్గదు. 2 వీళ్ళు ఏం చేస్తారు అప్పుడు వేరే డాక్టర్ ఎవరో తెలియని డాక్టర్స్ దగ్గర వాళ్ళు ఏం చేస్తారు హై డోస్ ఆఫ్ స్టెరాయిడ్స్ని పెయిన్ కిల్లర్స్ని పొడి చేసి ఏ చూర్ణంలోనో మిఠాయి రంగు వేసి ఇచ్చేసి అదే అలోపతి మెడిసిన్ ఆయుర్వేద మెడిసిన్ చెప్తారు అవి వాడతారు. వాడినంతకాలం బాగానే ఉంటుంది. కిడ్నీలో హార్ట్ పోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అవి చూపించుకుని జీవితం తర్వాత పేరు వచ్చేసి ఆయుర్వేదలో చూపించుకున్నాను ఇట్లా పేరు అయ్యింది. వస్తుంది సరే ముందు ఆరోగ్యాన్ని పోగొట్టుకోవటుంది ఎవరు? ఇప్పుడు అవి వాడటం వల్ల కిడ్నీస్ పోతాయి హార్ట్ పోతాయి అని చెప్పినా తాత్కాలిక ఉపశమనం కోసం మీ కిడ్నీ పోతే ఆ ప్రాబ్లం బెటరా, మోకాలు నొప్పి కొంత భరించడం బెటరా? అది మనం బేరీజు వేసుకునే ఇది ఉండాలి. నిజంగా అంత చదువుకున్న ఆయుర్వేదం డాక్టర్కి, అంత చదువుకున్న అలోపతి డాక్టర్కి తెలియంది ఈ గుళ్ళోనో పక్కన గుళ్ళో వచ్చి మందులు అమ్ముకునే వాళ్ళకి, రోడ్ సైడ్ మొక్కలు అమ్ముకునే వాళ్ళకి, ఎక్కడో ఏదో అడవుల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అనుకోవటం. అలా అడవుల్లో నిజంగా అన్నీ తెలిసిపోతే వాళ్ళకి దోమలు కుట్టి సీజనల్ వేరియేషన్స్ వచ్చి వాళ్ళు గర్భిణీలు చచ్చిపోయారు, వాటర్లతో మోసుకెళ్ళాం, వాళ్ళు చనిపోయారు, వాళ్ళకి ఎన్ని వచ్చామని వాళ్ళు ఎందుకు క్లెయిమ్ చేస్తారు? నిజంగా అక్కడ అన్ని జబ్బులు తగ్గిపోతాయి.